ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి. సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రశ్నిస్తే రాష్ట్రాన్ని అమ్మే పరిస్థితి అంటూ ఎగరగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో మోసపోయామని గ్రహించిన ప్రజలు టీడీపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని తెలిపారు. చాలా దారుణం. నిన్న అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు, ఆడబిడ్డ నిధి అనేది అది అమలు చేస్తే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాల్సిందే అని చెప్పి. ఈ రాష్ట్రాన్ని ఎప్పుడో అమ్మేస్తున్నారు. ఎందుకంటే 13-14 నెలల కాలంలోనే 1,86,000 కోట్ల అప్పు. ఒక్క సంక్షేమ కార్యక్రమానికి ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో భాగంగా ఏమన్నా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. అంత మోసం, అన్ని లంచాల కోసం, అవినీతి కోసం అంతా కూడా ఖర్చు పెట్టే లంచాలు, కమిషన్లు, దానికి ఖర్చు పెడతాన్నారేమో కానీ నిజంగానే శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది.